పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ మూవీ గురించి చాలా విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రంలో నటీనటుల రెమ్యూనరేషన్ వివరాలు కూడా బయటికి వచ్చాయి. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ తో పాటు ప్రధాన నటీనటులు ఎవరెవరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో వివరాల్లో తెలుసుకుందాం. కథానాయకుడిగా నటిస్తున్న పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ చిత్రానికి గాను పవన్ కళ్యాణ్ 100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నట్లు తెలుస్తుంది. డైరెక్టర్ సుజిత్ ఈ చిత్రానికి 6 నుంచి 8 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నారట. ప్రియాంక అరుల్ మోహన్ రీసెంట్ గా సరిపోదా శనివారం చిత్రంతో హిట్ అందుకుంది. ఓజీ చిత్రానికి ఆమె 1.5 కోట్ల నుంచి 2 కోట్ల వరకు పారితోషికం అందుకున్నారట. ఓజీ మూవీలో ఆమెది తక్కువ నిడివి ఉన్న పాత్ర అయినప్పటికీ మంచి పారితోషికమే దక్కిందని చెప్పవచ్చు. విలన్ పాత్రలో నటిస్తున్న ఇమ్రాన్ హష్మి బాలీవుడ్ లో మంచి గుర్తింపు ఉన్న నటుడు. హీరోగా పలు చిత్రాలు చేశారు. ఓజీ చిత్రానికి ఆయన 5 కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్నారట. కీలక పాత్రలో నటిస్తున్న శ్రీయారెడ్డి 40 లక్షలు, అర్జున్ దాస్ 40 లక్షలు అందుకుంటున్నట్టు తెలుస్తుంది. ప్రకాష్ రాజ్ 1.5 కోట్లు అందుకున్నారట. ఇక సంగీత దర్శకుడు తమన్ 5 కోట్లు ఛార్జ్ చేసినట్టు తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఓజీ మూవీకి గాను వీరి రెమ్యూనరేషన్స్ మాత్రమే 120 కోట్లు దాటిపోతున్నాయి. ఓవరాల్ గా సినిమా మేకింగ్ బడ్జెట్ 200 కోట్ల వరకు అయినట్లు తెలుస్తుంది. అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే ఓజీ మూవీ 50 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసినట్టు తెలుస్తుంది. ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.